ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. అమరావతికి వాటర్ సప్లై ఎట్లా? కృష్ణానది పక్కనే ఉన్నప్పుడు కూడా తాగునీటి సరఫరా అనేది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ అవుతుంది. పైగా భవిష్యత్తు నగరంగా చెబుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పెరిగేటువంటి జనావాసాలు, పెరిగేటువంటి రద్దీ, పరిశ్రమలు కానీ ఇతర అవసరాలకి, వాణిజ్య అవసరాలకు కానీ నీటి సరఫరా పూర్తి స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే కృష్ణానది అంచున 190 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీ ఉండేటువంటి ఒక పెద్ద ప్లాంట్ని, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని నిర్మాణం చేస్తున్నారు. సో దాని పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. ఈ భారీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్రెడీ గత ప్రభుత్వం అంటే 2018-19లోనే ఈ పనులు ప్రారంభమైనవి. అయితే మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి. అమరావతిని ఒక రకంగా అంపసాయి పైన పెట్టారు కాబట్టి అప్పట్లో ఆగిపోయినాయి అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే కనుక కొన్ని నీళ్లలోకి ఉన్నటువంటి ఇనప చొవ్వలు తుక్కుపట్టేసినటువంటి శిథిలావస్థలాగా వచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి అవన్నీ కూడా కనిపిస్తాయి. వాటిలన్నింటినీ తొలగించి ఇప్పుడు మళ్ళీ కూడా ఎన్సీసీ సంస్థ ఈ కాంట్రాక్ట్ తీసుకుంది. ఆల్రెడీ మరొక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే చిన్న ప్లాంట్ ఇంకోటి 10 MLD కెపాసిటీ ఉండేటువంటి ప్లాంట్ని 5 కోట్ల రూపాయలతో రాయపూడిలో నిర్మించారు. ఇది కృష్ణానది అంచున వచ్చేటువంటి అంటే 190 MLD ఫెసిలిటీ. ఇది ఒక్కసారి దృశ్యం చూస్తే కనుక ఓవరాల్గా మీకు లుక్ అర్థమైపోతుంది. ఇది మంతెన సత్యనారాయణ రాజుకు సంబంధించినటువంటి ఆరోగ్య ఆశ్రమం. సో అక్కడ ఆయన హెల్త్ క్యాంపస్ నడుపుతున్నారు కాబట్టి దానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం అనమాట. ఈ ఏరియా అంతా కూడా ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం కేటాయిస్తున్నారు. ఇక్కడ 2 ఇంటేక్ వెల్స్ నిర్మాణం గతంలో మొదలైంది. ఇక్కడ పైలింగ్ వర్క్స్ అవి కూడా ఆగిపోయినాయి అనమాట. సో ఇక్కడ ట్రీట్మెంట్ వాటర్ కృష్ణానదిలో తీసుకుని ట్రీట్మెంట్ చేస్తారు. దాన్ని 2 కిలోమీటర్ల మేర కోర్ సిటీలోకి ఈ పైప్ లైన్లు వేయబోతున్నారు. సో ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి 3 నెలల సమయం పడుతుందని చెప్పని ఇంకా అంచనా వేస్తున్నారు అనమాట. త్వరగా ఈ వర్క్ అయ్యి వాటర్ సప్లై కనుక మొదలైతే అక్కడ అమరావతిలో ప్రారంభోత్సవాలు చేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పని భావిస్తున్నారు. పనులైతే చకచకా జరుగుతున్నాయి. ఇది మొదలై కూడా జస్ట్ 2 నెలలే అవుతుంది. E5 కూడా కాదు, E1 N4లో వస్తుంది అనమాట ఈ జంక్షన్. ఎందుకంటే ఇది టెక్స్ట్ అది అమరావతి దీనికి సంబంధించి రిలీజ్ చేసింది. దానిలో చిన్న మిస్టేక్ ఉంది. ఇక్కడ చూస్తే మనకు అర్థమైంది క్లియర్గా ఇది అమరావతికి సంబంధించి అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇక్కడ ఇంపార్టెంట్ రోడ్ కింద భావిస్తారు. ఇదంతా వెస్ట్ బైపాస్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ప్రాంతంలో కడుతున్నారు. కరకట్టని ఆనుకుని ఉన్నటువంటిది అనమాట. ఎక్కడైతే ఈయన ఆరోగ్య ఆశ్రమం ఉందో దానికి ఆనుకునే ఈ ప్లేస్ని కడుతున్నారు కాబట్టి ఇక్కడ E1 జంక్షన్ అని చెప్పని మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. ఆ మెయిన్ రోడ్డు వచ్చేటువంటి మార్గం ఇది మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం. ఇది E1 అంటారు ఫస్ట్ రోడ్డుని. ఇటు నుంచి వచ్చి అమరావతి నుంచి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు ఇది అనమాట. లోపల నుంచి ఇది N4 అవుతుంది. ఈ ఏరియాలో ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇది మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం అవుతుంది అనమాట. సో మొత్తం ప్రాపర్ ప్లానింగ్తో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది కంప్లీట్ చేయడానికి కూడా పెద్ద సమయం పట్టకపోవచ్చని చెప్తున్నారు. అందుకనే పీపుల్స్ క్యాపిటల్ పేరుతో APCRDA అధికారికంగా అనౌన్స్ చేసింది ఏంటంటే ఈ ప్లాంట్ కంప్లీట్ అయితే కనుక అంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కంప్లీట్ అయితే కనుక అమరావతికి భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కనీసం 10 లక్షల జనాభాకి కూడా సప్లై చేసేటువంటి కెపాసిటీతో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి జనాభా ఓవరాల్గా చూస్తే 29 గ్రామాల్లో మనకు కనబడేటువంటి జనాభా కేవలం 1,00,000 మంది కనిపిస్తున్నారు. రాకపోకలు జరిగేటువంటి జనాభా ఉంది. ఇప్పుడు రేపు ప్రారంభోత్సవాలు జరిగిన తర్వాత స్థిరంగా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అధికారులు కానీ, ఉద్యోగులు కానీ, సిబ్బంది కానీ, ఇతరత్ర అవసరాలు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున పెరుగుతాయి. సో అందుకని వాటర్కి సంబంధించి సమగ్రమైనటువంటి ప్రణాళిక ఉండాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్లోనే వాటర్ పైప్ లైనింగ్, డ్రైనేజ్ పైప్ లైనింగ్, స్టామ్ వాటర్ మేనేజ్మెంట్, అలానే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవన్నీ కూడా అందులోనే పొందుపరిచారు. సో అందుకని ఇప్పుడు ఈ భారీ ప్లాంట్ రెడీ అవుతుంది. ఇది N4 జంక్షన్ అనమాట. N4 జంక్షన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్రాస్ అవుతుంది. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఇది కరకట్ట రోడ్డు. ఇటు నుంచే E1 రోడ్డు కూడా వస్తుంది అనమాట. సో ఇది ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టు. అమరావతికి సంబంధించి శరవేగంగా పనులు సాగుతున్నాయి.